బంగ్లాదేశ్ లో ఎట్టకేలకు ప్రజాస్వామ్య పర్వం మొదలైంది. సుదీర్ఘ ప్రవాసం తర్వాత స్వదేశానికి వచ్చిన తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఈ విజయం తర్వాత బిఎన్పి చేస్తున్న తొలి ప్రకటన ఇప్పుడు భారత్ లో సంచలనంగా మారింది. మా మాజీ ప్రధాని షేక్ హసీనాని మాకు అప్పగించండి అంటూ బిఎన్పి నేరుగా భారత్ కి విజ్ఞప్తి చేసింది. అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తారిక్ రెహమాన్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అస్థిరత నుంచి ప్రగతి వైపు బంగ్లాదేశ్ అడుగులు వేస్తున్న వేళ భారత్ బంగ్లా సంబంధాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? హసీనా అప్పగింతపై భారత్ వైఖరి ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక భారీ మార్పుకు నాంది పలికిన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు దౌత్యపు రంగానికి విస్తరించాయి. ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బిఎన్పి తాజాగా చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ను కోరతామని బిఎన్పి స్పష్టం చేయడం రెండు దేశాల మధ్య కొత్త దశను సూచిస్తోంది. విదేశాంగ మంత్రి ఇప్పటికే ఈ విషయంపై ప్రయత్నాలు చేస్తున్నారని, తాము కూడా అదే వైఖరిని సమర్థిస్తున్నామని బిఎన్పి ప్రతినిధి సలాహుద్దీన్ అహ్మద్ తెలిపారు. చట్టపరమైన ప్రక్రియల ద్వారా హసీనాను బంగ్లాదేశ్కు తీసుకువచ్చి విచారణ జరపాలని భారత్ను అధికారికంగా కోరనున్నట్లు ఆయన తెలిపారు. షేక్ హసీనా అంశం బంగ్లాదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైంది. 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో చెలరేగిన భారీ ఉద్యమం తర్వాత ఆమె పదవి వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె భారత్లోనే నివసిస్తున్నారు. 2024 ఉద్యమ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2025 నవంబర్లో బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో హసీనా అప్పగింత అంశం కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాకుండా అది చట్టపరమైన, దౌత్యపరమైన, మానవ హక్కుల కోణాలన్నింటినీ తాకే అంశంగా మారింది. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని బిఎన్పి భావిస్తోంది. హసీనా అప్పగింత కోరుతున్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలపై దెబ్బపడకుండా సమతుల్య దౌత్యాన్ని అవలంబించాలని బిఎన్పి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమీకరణంలో భారత్ పాత్ర కీలకంగా మారింది. గతంలో హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అత్యంత సన్నిహితంగా ఉండేవి. భద్రతా సహకారం, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి అన్ని రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేశాయి. అయితే విద్యార్థుల తిరుగుబాటు, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో సంబంధాల్లో కొన్ని మార్పులొచ్చాయి. ఇదే సమయంలో ఎన్నికలపై వచ్చిన విమర్శలను కూడా బిఎన్పి ఖండించింది. అవామీ లీగ్ను ఎన్నికల్లో పాల్గొననివ్వకపోవడంపై వచ్చిన అభ్యంతరాలను సలాహుద్దీన్ అహ్మద్ స్పందించారు. దేశ ప్రజలు 2024 ఆగస్టులోని అవామీ లీగ్ను తిరస్కరించారు కాబట్టి ఇది సమగ్ర ఎన్నికే అని వ్యాఖ్యానించారు. 2025లో మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం విధించడం కూడా రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ నిషేధం నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో బిఎన్పి విజయం సాధించడం బంగ్లాదేశ్ రాజకీయ దిశను పూర్తిగా మార్చింది. ఈ ఎన్నికల్లో బిఎన్పికి నాయకత్వం వహించిన తారిక్ రెహమాన్ విజయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ప్రధాని ఖాలిదా జియాకు కుమారుడైన తారిక్ రెహమాన్ 17 ఏళ్ల ప్రవాస జీవితం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. 2002-2006 మధ్య ఖాలిదా జియా ప్రభుత్వ కాలంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా అవతరించారు. ఈ విజయం బంగ్లాదేశ్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తారిక్ రెహమాన్ విజయం తర్వాత భారత ప్రధాని మోదీ ఫోన్లో ఆయనతో మాట్లాడి అభినందించారు. బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నంలో మీకు నా శుభాకాంక్షలు, మద్దతు ఉంటుందని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు పట్ల భారత్ నిబద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు. చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న ఇరు దేశాలు భవిష్యత్తులో మరింత సన్నిహితంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. బిఎన్పి కూడా మోదీ అభినందనలను స్వాగతించింది. పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు నజ్రుల్ ఇస్లాం ఖాన్ స్పందించారు. మా నాయకుడు తారిక్ రెహమాన్ను అభినందించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అని తెలిపారు. తారిక్ నాయకత్వంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలు రెండు దేశాల మధ్య కొత్త దశకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
హసీనా అప్పగింత అంశం ద్వైపాక్షిక సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది, భారత్ ఈ అభ్యర్థనను ఎలా పరిశీలిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చట్టపరమైన, మానవ హక్కుల, దౌత్యపరమైన కోణాలన్నింటినీ సమతుల్యం చేయాల్సిన పరిస్థితి భారత్ ముందుంది. మరోవైపు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య స్థిరత్వం, రాజకీయ సమగ్రత, అంతర్గత శాంతి వంటి అంశాలు తారిక్ రెహమాన్ ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి. బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ప్రభుత్వ మార్పు మాత్రమే కాకుండా అవి దక్షిణాసియా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే పరిణామంగా మారాయి. హసీనా అప్పగింత డిమాండ్, మోదీ తారిక్ సంభాషణ, బీఎన్పీ ఆశలు ఇవన్నీ కలిసి ఒక కొత్త దశకు నాంది పలుకుతున్నాయి. ఫైనల్గా బంగ్లాదేశ్లో బ్యాలెట్ యుద్ధం ముగిసింది. కానీ షేక్ హసీనా అప్పగింత అంశం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఒక పెద్ద దౌత్య పరీక్షగా మారబోతోంది. తారిక్ రెహమాన్ నాయకత్వంలో ఇరు దేశాల ప్రజల మధ్య బంధం బలపడుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.